హాయ్, హ్యాపీ బర్త్డే వికీ. నా పుట్టినరోజుకి నువ్వు నా పక్కనే ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా? నేను నీ పుట్టినరోజుకి నీ పక్కనే ఉందాం అనుకున్నాను, కానీ నేను ఇక్కడుంటే నువ్వేమో ఆస్ట్రేలియాలో ఉంటావు. మరెలా అని ఆలోచిస్తే నీ ల్యాప్టాప్లో రికార్డ్ చేస్తే టైంకి ఎంఎంఎస్ అందుతుందని నువ్వు చెప్పావు కదా, అది గుర్తొచ్చి ఇలా. అయ్యో ఎంగిలి, పర్లేదులే, అప్పటికి మన ఎంగేజ్మెంట్ అయి ఉంటుంది కదా. యుల్ బి మై హాఫ్ హస్బెండ్. నీతో ఉంటే నేను ఎంత హ్యాపీగా ఉంటానో తెలుసా? నీకు అంతే హ్యాపీనెస్ ఏం చేసి ఇవ్వగలనా అని రీసెర్చ్ చేస్తే నీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ తెలిసింది. ఈ ప్రపంచంలో నీకు అన్నిటికంటే ఇష్టమైంది ఏంటో తెలుసా? నువ్వే బాబు. అప్పుడు ఐడియా వచ్చింది, నేను నీలా మారిపోయాననుకో, నువ్వు నీతో ఎంత ఆనందంగా ఉన్నావో నాతోనూ అంతే ఆనందంగా ఉంటావు. అందుకే నేను ఒకటి ఫిక్స్ అయ్యాను, ఈ రోజు నుండి నీకేది ఇష్టమో నాకు అదే ఇష్టం. నీకిష్టం లేంది నాకు ఇష్టం ఉండదు. ఈ విషయం మా బావకు చెప్తే నీకేమన్నా పిచ్చా, ఊరు డాన్సు అన్నీ వదిలి ఎలా సంతోషంగా ఉంటావని అడిగాడు. పాపం వాడికేం తెలుసు? ఒకప్పుడు అవే నా ప్రపంచం, ఇప్పుడు నువ్వే నా ప్రపంచం అయ్యావు. నిజం విక్కీ, నువ్వు లేకుండా నేను లేను. ఎంత అని అడిగితే చెప్పలేకపోవచ్చు, ఎలా అని అడిగితే చూపించలేకపోవచ్చు, కానీ ఈ గుండె కొట్టుకుంటున్నంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. లవ్ యూ విక్కీ, లవ్ యూ ఫర్ ఎవర్.